Hi, hello, namaste. Welcome to Jaya TV. ఈ రోజు గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు ప్రెస్టీజియస్ గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు. మీకు చూపించడానికి నేను ఈ రోజు కవరేజ్ కోసం ఈ యొక్క స్పాట్ కి వచ్చేసాను. ఈ గ్లోబల్ సిటీ 6 అన్నది మనకి గీతం యూనివర్సిటీ రుద్రారం ఇంద్రకరణ్ దగ్గర ఉంది. ఇది HMDA అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్స్ అన్ని మనతో డిస్కస్ చేయడానికి ఈ యొక్క కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ గారు మనతో ఉన్నారు. వారిని కలిసి మనం ఇన్ డీటెయిల్డ్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఝాన్సీ గారు, వెల్కమ్ టు జయా టీవీ. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ది లాంచింగ్ ఆఫ్ గ్లోబల్ సిటీ 6. థ్యాంక్ యూ. అయితే మ్యామ్, ఇది వచ్చేసరికి మనకి గీతం యూనివర్సిటీ రుద్రారం ఇంద్రకరణ్ దగ్గర ఉంది ప్రాజెక్ట్. ఒక్కసారి మాకు ఈ ఎక్స్టెంట్ ఎంత ఉంది, ప్లస్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఎన్ని నంబర్ ఆఫ్ ప్లాట్స్ వచ్చాయి, లాంచింగ్ అంటున్నారు కాబట్టి అఫ్ కోర్స్ అన్ని ఫేసింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ నాకు వినిపిస్తానే ఉన్నాయి ఈ ప్లాట్ సోల్డ్ అవుట్, ఆ ప్లాట్ సోల్డ్ అవుట్ అని. సో మా వ్యూవర్స్ కోసం మీ మాటల్లో. ఇది గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్ట్ అండి. ఓకే, అంటే ఈ లొకేషన్ లో మనకి గ్లోబల్ సిటీ 1, 2, 3, 4, 5 6th ప్రాజెక్ట్ అన్నమాట. ఆల్రెడీ కూడా మంచి అప్రిసియేషన్ వచ్చినాయి అనమాట అన్ని ప్రాజెక్టులలో కస్టమర్లకి. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి టోటల్ 21.1 ఎకర్స్ ప్రాజెక్ట్. ఇది 21.1 ఎకర్ ఆల్రెడీ HMD అప్రూవ్డ్, ప్లస్ 288 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్స్ లాంచింగ్ రోజే నాకు చాలా డెవలప్మెంట్స్ కనిపించేసేసాయి. సో ఆల్రెడీ ముందుగానే గ్రౌండ్ వర్క్ చేసి స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. ఓకే, బట్ బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా గ్రీనరీతో బాగున్నాయి. ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనకి ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇవ్వబోతున్నారు మన కస్టమర్స్ కి? ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనము ఇప్పుడు మీరు చూస్తున్నారంతా కూడాను LP నెంబర్ తర్వాత స్టార్ట్ చేసింది. ఓకే, అంటే ఓవరాల్ 15 days గ్యాప్ లోనే ఇంత డెవలప్ చేసాం. కొద్ది గొప్ప కస్టమర్లకి మనం ఎంతో డెవలప్మెంట్ చూపిస్తేనే కస్టమర్స్ కి కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది. మనం ఎంత ప్రీవియస్ ప్రాజెక్టుల గురించి చెప్పినా కూడాను రైట్ నో ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ ఏంటిది అని కూడా చూస్తాం. ఇంత ముందు ప్రాజెక్టులలో చూసిన డెవలప్మెంట్స్ కంటే కూడాను ఇందులో ఇంకా ఎక్స్క్లూజివ్ గా ఇస్తున్నాం. 30+ ఎమ్యూనిటీస్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్, CC రోడ్స్, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, పార్కులు, క్లబ్ హౌస్ లో కూడాను మీకు పూల్ తో సహా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, షటిల్ ప్రాక్టీస్ నెట్, ఇందులో మన విల్లా ప్రపోజల్ కూడా ఉంది. సరౌండింగ్ అంతా కూడా మీకు కాంపౌండ్ వాల్ వస్తుంది. ప్లస్ పక్కనే మీకు ఇంద్రకరణ్ విలేజ్ అని కూడా ఉంది. సో విలేజ్ నుంచి కూడా మీకు అన్ని అవైలబిలిటీస్ దొరుకుతాయి. నియర్ బై, వెరీ నియర్, మనకు వచ్చే దారిలోనే కనిపిస్తా ఉంటాయి. ఇటు చూస్తే రుద్రారం విలేజ్ వస్తుంది, రుద్రారం, ఇటు మనకి ఇంద్రకరణ్. ఈ యొక్క లొకేషన్ లో ఆల్మోస్ట్ 5 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ఇది 6th ప్రాజెక్ట్ కదా మ్యామ్. సో ఖచ్చితంగా ఏదో ఒక నీష్ ప్లస్ అప్రిసియేషన్ ఉంది కాబట్టి ఈ యొక్క లొకేషన్ లో కంటిన్యూస్ గా మీరు ప్రాజెక్ట్స్ చేస్తా ఉన్నారు. అయితే ఈ యొక్క లొకేషన్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కి అప్రిసియేషన్ అవుతుంది అనడానికి ఖచ్చితంగా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అవి ఏంటి ఒక్కసారి షేర్ చేస్తారా మ్యామ్? యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్ లో వెస్ట్ జోన్ అనగానే పబ్లిక్ అందరికి కొంత నాలెడ్జ్ ఉంది. కానీ ఈ వెస్ట్ జోన్ ఏంటంటే 1960 దగ్గర నుంచి డెవలప్మెంట్ మనం కంటిన్యూగా చూస్తూనే ఉన్నాం. సో BDL కానివ్వండి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఆ తర్వాత వచ్చి BHEL కానివ్వండి, ఇవన్నీ కూడా వెస్ట్ జోన్ ని డెవలప్ చేస్తా వచ్చాయి. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇవి కూడా. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే మనం ఐటీ అని చెప్తున్నామో, ఐటీ అనేది వచ్చిన తర్వాత ఒక రేంజ్ లో పెరిగిపోయింది అనమాట. ఈ వెస్ట్ జోన్ యొక్క ఎక్స్పాండ్ అవుతూనే ఉండింది. సో అట్లా మనకి ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో న్యూ ఇన్వెస్టర్స్ ఉంటారు, యంగ్ ఇన్వెస్టర్స్ అందరికి కూడాను అందుబాటులో కావాలి. ప్లస్ ఎంప్లాయ్మెంట్ అనేది వెస్ట్ జోన్ లో ఎక్కువ ఉంది. అదన మనం వేరే సైట్స్ చూసుకుంటే కూడాను వెస్ట్ జోన్ కి ఎంప్లాయ్మెంట్ ప్లస్ అవైలబిలిటీస్ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, సో లైక్ ఇట్లాంటివన్నీ కూడాను వెస్ట్ జోన్ కి ఒక మంచి ఫ్యాక్టర్ ని ఇస్తా వచ్చాయి. సో దాని వల్ల గ్రోత్ అనేది పెరిగిపోతా ఉంది. సో మనం ఇక్కడ ఇది వస్తుంది అని చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వచ్చేసిన వాటిని చెప్తే సరిపోతుంది మనకి. ఎగ్జాక్ట్లీ. ప్లస్ ఎంప్లాయ్మెంట్ కంటిన్యూగా పెరగటం వల్ల ఏమవుతుందంటే యావరేజ్ గా హైదరాబాద్ 3 sides ఎంత డెవలప్మెంట్ ఉంటుందో ఓన్లీ వెస్ట్ సైడ్ అంత ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ చూసుకున్నా కూడాను వెస్ట్ సైడ్ లో మనకి 5 lakhs to 6 lakhs ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడే ఉంది, ఆల్రెడీ లైవ్ లో ఉంది. సో దాని వల్ల గ్రోత్ అనేది పెరుగుతా వచ్చింది. అయితే మ్యామ్, ఇప్పుడు మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్టర్స్, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి ఎంతలా అప్రిసియేషన్ చూసారు మ్యామ్? ఇక్కడ పెట్టే వాళ్ళకి ఎంతలా అప్రిసియేషన్ వస్తుంది, ఎంత టైం లో వస్తుంది
వస్తుంది అని ఒక జనరల్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి? మంచిగా అడిగారు. ఈ లొకేషన్స్ లో మన ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి రుద్రారం బాంబే హైవే. అందుట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏం లేదనమాట. ఇట్లా మెయిన్ రోడ్ మీద మెయిన్ రోడ్ ఉండేది, లోపలికి ఇట్లా చూపించేది అనమాట. సో ఇది సార్ లేఅవుట్. ఆ ప్రాజెక్ట్ ఎల్పి నెంబర్ వచ్చేసి డెవలప్మెంట్స్ అయిపోయి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. సరౌండింగ్ అంతా మొత్తం ప్యాక్ అయిపోయింది ఆ రోడ్ అంతా కూడా. ఇప్పుడు రీసేల్ కి కూడా అవైలబుల్ లేదు, ఆల్రెడీ ఇల్లు కట్టేసుకుంటున్నారు. ఎంత టైం మ్యామ్ ఇది? ఇది 2017 లో స్టార్టింగ్ ప్రాజెక్ట్ అది. సో ఇప్పుడు 2024. సో షార్ట్ స్పాన్ లోనే మొత్తం ఇల్లు వచ్చేసాయనంటే ఇట్స్ ఎ గ్రేట్ చేంజ్. వాళ్ళు అప్పుడు కొన్నదానికి 7 times పెరిగి ఉంటుంది, 7-8 times. వావ్, ఇట్స్ ఎ గ్రేట్ అప్రిసియేషన్. ఒక 5 years టైం, హార్డ్లీ 5 to 6 years. 6 years. అండ్ నెక్స్ట్ వచ్చేసి నందిగామ ప్రాజెక్ట్, ఇది 2018 సరౌండింగ్ ఆ టైమ్ లో అనమాట. సేమ్ అది కూడా. ఇప్పుడు దాంట్లో కూడాను నియర్లీ రీసేల్ అవైలబుల్ లేదు. కర్దనూరు, నందిగామ ఇవన్నీ కూడాను హౌసెస్ ఆల్మోస్ట్ ఇస్నాపూర్ వరకు కూడాను ఏంటంటే హై రైస్ టవర్స్ వచ్చేసేసి. ఇటు చూసుకుంటే కొల్లూరు ఎగ్జిట్ తర్వాత మనకి పాషమేల కొత్త రోడ్డు. ఆ రోడ్ ఇప్పటి వరకు బాగా ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఆ రోడ్డు మొత్తం కూడా ప్యాక్ అవుతా వస్తుంది అనమాట. యాక్చువల్లీ మ్యామ్ ఎందుకు అడిగానంటే జనరల్ గా రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్ లో 5 years లో డబుల్ అవుతుంది అంటారు. ఇక్కడ 5 to 6 years లో మీరు 7 times అంటున్నారు. లైవ్ గా చూస్తున్నాం. అది దట్ ఈస్ వాట్ ఐ లిటరలీ వాంట్ టు కన్వే టు ది కస్టమర్స్ అన్నమాట. ఈ ఏరియాకి ఎంత పొటెన్షియల్ ఉంది అన్నది మీ యొక్క మాటల్లో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేసి మీరు సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి. వెల్, కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్ మేడం, ఒకసారి ఈ యొక్క లొకేషన్ కి రావడానికి కనెక్టివిటీస్ ప్లస్ ORR నుంచి ఇలా కొంచెం కనెక్టివిటీస్ పరంగా ఈ ప్రాజెక్ట్ రావడానికి ఒకసారి చెప్పండి. ఇప్పుడు మన పటాన్ చెరువు కుకట్పల్లి నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, కుకట్పల్లి నుంచి వచ్చే వాళ్ళకి మనకి BHL పటాన్ చెరువు. సో ఇది దాటుకొని మనం రుద్రారం దాకా వస్తాం. ముత్తంగి ORR ఎగ్జిట్ 3 అది. అక్కడ నుంచి తర్వాత మనకి ఇస్నాపూర్ వస్తుంది. ఇస్నాపూర్ లో నుంచి రావచ్చు. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత రుద్రారం గీతం యూనివర్సిటీ రోడ్. అక్కడ నుంచి మీకు అన్ని కనిపిస్తానే ఉంటుంది. ఇంకొక రోడ్ ఉందన్నమాట, ఏది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కోకాపేట ఉంది కదా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట దగ్గర నుంచి మళ్ళీ ORR ఎగ్జిట్ 2 కి సర్వీస్ రోడ్ లో వచ్చేయచ్చు. అక్కడ నుంచి ఇందాక ప్రీవియస్ నేను చెప్పాను కదా పాషమేలారం కొత్త రోడ్ అని, ఆ రోడ్ లో నుంచి డైరెక్ట్ వచ్చేస్తారు ఇంద్రకరణ్ దాకా. అక్కడ నుంచి మళ్ళీ గీతంకి టర్న్ చేసుకుంటే కనిపిస్తాను. యాక్సెస్ అనేది మల్టిపుల్ అన్ని కూడాను 100 feet రోడ్లలో నుంచి వస్తాము. బట్ వచ్చే ప్రతి దగ్గర కూడాను ఫుల్ ప్యాకప్ అయి కనిపిస్తుంది. అన్ని కన్స్ట్రక్షన్స్ మీకు కొత్త కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అప్కమింగ్ ప్రాజెక్టులు కానివ్వండి, సో నెంబర్ ఆఫ్ అనేది కనిపిస్తానే ఉంటాయి. మ్యామ్, అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ లో గ్లోబల్ సిటీ 6 లో ఏం ప్రైస్ కోట్ చేస్తున్నారు? గ్లోబల్ సిటీ 6 వచ్చేసి ప్రతి మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ కి, ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ కి అందుబాటు ధరల్లోనే ఇచ్చాం. మనం ప్రైసెస్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి. పేమెంట్ మోడ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఇచ్చాం. బ్యాంక్ లోన్స్ అవైలబుల్. కంపారేటివ్లీ ఈ సరౌండింగ్ ఉన్న వెంచర్స్ అందరి కంటే కూడాను మనము ఇంకో 1500 వరకు తక్కువ ఇస్తున్నాం. ప్రైస్ కోడ్ చేస్తున్నాం. ఛాలెంజింగ్ ప్రైస్ ఖచ్చితంగా. ప్లస్ ఏంటంటే మన డెవలప్మెంట్స్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. అయితే బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. IDBI బ్యాంక్ నుంచి అండ్ యాక్సిస్ బ్యాంక్ నుంచి ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉంది. వెల్ వ్యూవర్స్, అదే అండి గ్లోబల్ సిటీ 6 లాంచింగ్ విషయాలు అండ్ ఇన్ డీటెయిల్డ్ గా ప్రాజెక్ట్ గురించి. మీకేమైనా సరే ఫర్దర్ గా ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కంపెనీ వారి నంబర్ ఇస్తున్నాము, వారికి కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.